హాయ్ అండి. నోట్లో వేసుకుంటే చాలండి కరకరలాడుతూ ఉండే మురుకులని, అదేనండి గ్యారెలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. చూస్తున్నారు కదా, చాలా కరకరలాడుతూ ఇలా పట్టుకుంటే చాలు విరిగిపోతున్నాయండి. ఎలాంటి ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి మనం మురుకులని ఒకసారి వాచ్ చేసేయండి. ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాస్ శనగపప్పుని ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం పిండి పట్టించుకోవాలి. వీటిలోకి 4 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యాన్ని, పప్పుని మొత్తం కలుపుకొని మనం పిండి పట్టించుకోవాలండి. తప్పకుండా పప్పులని ఎండబెట్టుకోండి. అప్పుడే పిండి అనేది మంచిగా వస్తుంది. మనకు ప్రిపేర్ చేశాక జంతికలు బాగా పొంగుతాయండి. ఈ పిండిని ఇక్కడ నేను కేజీన్నర పిండిలో 3/4 కేజీ పిండితో మాత్రమే జంతికలు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ పోసుకోవాలండి. మనం సాల్ట్ డైరెక్ట్గా గిన్నె పిండిలో కాకుండా ఇలా వాటర్లో కలిపి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కలుస్తుందండి పిండిలోకి. ఇందులోకి 1 స్పూను వాము, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు, అలానే అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం వేసి పిండిలో బాగా కలుపుకోవాలండి. మనం ఉప్పు కలిపినటువంటి వాటర్ని పోసుకుంటూ పిండిని నెమ్మదిగా కలపాలండి. చాలాసేపు కలపండి. అప్పుడే పిండి జిగ వచ్చి మనకు మురుకులు ప్రిపేర్ చేసినప్పుడు మంచిగా పొంగుతాయండి. చాలా టేస్టీగా మన రెసిపీ అనేది తయారవుతుంది. ఈ పిండిని మొత్తం మెత్తగా కలుపుకోండి. మరీ లూజ్గా కలుపుకుంటే మురుకులు చేసిన తర్వాత మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి మరీ మెత్తగా కాకుండా, అంటే లూజ్గా కాకుండా మనం చపాతీ పిండి కలుపుకునేలాగా కలుపుకోండి. ఇలా చాలా సేపు కలుపుకుంటే మనకు వాటర్ తక్కువ పడుతుంది. అలానే పిండి అనేది మంచిగా ప్రిపేర్ అయ్యి మనకు ఫ్రై చేసినప్పుడు ఉబ్బుతూ బాగా వస్తాయండి. ఇలా కలుపుకొని మనం జంతికల బౌల్స్ ఉంటాయి కదా, వాటిలోకి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఇలా జంతికల గన్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర ఎలాంటి జంతికలు చేసే గిన్నెలు ఉంటాయో వాటితో ప్రిపేర్ చేసుకోండి. వాటిని పిండిని మనం ఇందులోకి పెట్టుకోవాలండి. ఇలాంటి గన్నుకి కొంచెం ఆయిల్ లోపల పూసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ముద్దలుగా చేసుకుంటూ అందులోకి స్టఫ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎలాంటి జంతికలు చేసే గిన్నెలు ఉంటాయో వాటితోని ప్రిపేర్ చేసుకోండి. ఈ గన్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. మొత్తం ఇలా పిండి పెట్టుకొని మనం ఒక ప్లేట్లోకి జంతికలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో ఉండే హోల్స్తో మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ఈ రెసిపీని మొత్తం వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మొత్తం మనం జంతికలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకుంటూ ఆయిల్ని మనం హీట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. జంతికలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు జంతికలను డీప్ ఫ్రై చేసినప్పుడు మంచిగా పొంగుతాయండి. ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి. ముందుగా చేసి పెట్టుకోకండి. ఆయిల్ హీట్ చేయగానే చేసుకుంటూ ఇమీడియట్గా ఆయిల్లో వేయండి. అప్పుడే ఆరిపోకుండా మంచిగా పొంగుతాయండి. ముందుగా అసలు చేసి పెట్టుకోవద్దు. ఈ విధంగా అన్నింటిని మనం మురుకులను చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంటేనే మనకు లోపల జంతికలు బాగా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా వస్తాయండి. లేకపోతే మెత్తగా ఉండి బాగోదు. హై ఫ్లేమ్లో మాత్రమే మనం ఈ జంతికలని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా అన్ని రెసిపీస్ని వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా 2 సైడ్స్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. మొత్తం బాగా ఫ్రై అయ్యాక మనకు ఆయిల్ పైనే తేలుతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ మీదనే తేలుతున్నాయి మనం జంతికలు. చాలా కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే జంతికలను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అన్ని వీడియోస్ వాచ్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా జంతికల్లో మిడిల్లో మనకు మంచిగా ఒక గొట్టంలా, అంటే గ్యాబ్లా ఫామ్ అయితేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి. నోట్లో వేసుకుంటే
కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.